హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇవన్నీ మీకు యూస్ఫుల్లే అనమాట. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికోసం ఈ వీడియో అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నో ద ఎగ్జామ్ స్ట్రక్చర్ అండ్ సిలబస్. ఫస్ట్ మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది తెలియాలి. నెక్స్ట్ ఈ సిలబస్ ఎలా ఉంది అనేది మెయిన్ ఐడియా ఉండాలి. నాకు తెలిసి మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో అనేది తెలిసే ఉంటుంది మేబీ. అలాగే సిలబస్ కూడా తెలిసి ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎందుకనేది చెప్తున్నామంటే కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి ఏం రాయాలి ఏంటిది అనేది అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ మనం కంప్లీట్గా ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది తెలుసుకోవాలన్నమాట. అలాగే మనకి ఏం సిలబస్ ఉంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఎగ్జామ్ స్ట్రక్చర్ని చూసినట్లయితే మనకి ఫస్ట్ ద క్వశ్చన్ పేపర్ కంటైన్ 4 సెక్షన్స్ అండ్ 17 క్వశ్చన్స్. మన ఎగ్జామ్ పేపర్లో మనకి 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి, అలాగే 17 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇది మెయిన్ అనమాట. మనకి ఎగ్జామ్ స్ట్రక్చర్ తెలుసుకోమన్నారు కదా, సో ఎగ్జామ్ స్ట్రక్చర్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి, 17 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు స్టూడెంట్స్కి. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఇస్ అవైలబుల్ ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12లో మాత్రం మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది అనమాట. అది ఎందులో అంటే థర్డ్ సెక్షన్లో మనకి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ నెంబర్ 12కి ఉంటుంది. ఓకేనా. మనకి 4 సెక్షన్స్ ఉంటాయి, 17 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నల్ చాయిస్ అనేది మనకి థర్డ్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 12కి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫోర్త్ సెక్షన్లో ఇంటర్నల్ చాయిస్ ఆల్ క్వశ్చన్స్కి ఉంటుంది అనమాట. ఓకే. ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో మనకి ఫోర్త్ సెక్షన్లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 15 మినిట్స్ ఎక్స్ట్రా టైం. మనకి 15 మినిట్స్ అనేది ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఎక్స్ట్రా టైం ఎందుకు ఉంటుంది 15 మినిట్స్ అంటే రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ని రీడ్ చేయడానికి మనకి ఎక్స్ట్రా 15 మినిట్స్ టైం అనేది ఉంటుంది అనమాట. ఇది ఎగ్జామ్ స్ట్రక్చర్ అనమాట. ఏంటి, మనకి 4 సెక్షన్స్ ఉంటాయి, అందులో మనకి 17 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ అనేది మనకి థర్డ్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 12కి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 4లో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది అనమాట. మనం సెక్షన్ వైజ్ మార్క్స్ చూసినట్లయితే మనకి సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ అనమాట. ఓకే, ఈచ్ వన్ వచ్చి 1 మార్క్. సెక్షన్ 2లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఎవ్రీ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. సో 8 మార్క్స్. ఇక్కడ మొత్తం మనకి 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ సెక్షన్ 1లోనే అన్నీ రాయాల్సి ఉంటుంది మనం, అలాగే సెక్షన్ 2లో కూడా కంపల్సరీ ఆల్ క్వశ్చన్స్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3 చూసినట్లయితే సెక్షన్ 3లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 5 × 4 20 మార్క్స్ అనమాట. సెక్షన్ 3లో మనకి 20 మార్క్స్. ఇక్కడ మనకి 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఇందా చెప్పుకున్నాం కదా, సెక్షన్ 3లో మనకి ఒక్క క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుందని చెప్పాం కదా, అది క్వశ్చన్ నెంబర్ 12 అని చెప్పాం కదా. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 4లో చూసినట్లయితే మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ వచ్చి మనకి 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇక్కడ మనకి 16 మార్క్స్ అనమాట. ఇవి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ అవైలబుల్ ఫర్ ఆల్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి అన్ని క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జామ్ స్ట్రక్చర్ తెలుసుకున్నాం కదా. ఎగ్జామ్ స్ట్రక్చర్ తర్వాత సిలబస్, మన ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సిలబస్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇక్కడ మనం బయాలజీ గురించి చెప్పుకున్నట్లయితే మనకి బయాలజీలో ఫస్ట్ చాప్టర్ వచ్చి లైఫ్ ప్రాసెస్, సెకండ్ చాప్టర్ వచ్చి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, థర్డ్ చాప్టర్ వచ్చి హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చి హెరిడిటీ, ఫిఫ్త్ చాప్టర్ వచ్చి మనకి అవర్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది సిలబస్ బయాలజీకి సంబంధించి. నెక్స్ట్ మనం బయాలజీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి నేను బయాలజీ గురించి మీకు టిప్స్ చెప్తున్నాను కాబట్టి, సో ఇక్కడ మనం బయాలజీ చెప్పుకున్నాం. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే అక్కడ మీరు ఆ సబ్జెక్ట్ని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి బయాలజీ హ్యాండ్ బుక్ అని ఇచ్చాను కదా, సో ఇక్కడ మనకి బయాలజీ హ్యాండ్ బుక్ అంటే ఇది ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ టిప్స్ నార్మల్గా ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యేదానికి ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదన్నమాట. కాకపోతే నార్మల్గా మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు క్లాస్లో చెప్పినవి కంపల్సరీ మీరు ఒక బుక్ అనేది మెయింటైన్ చేసినట్టయితే మీరు ఈజీగా ఫైనల్లో మనకు
1 మంత్ ఉందనగా, 2 మంత్స్ ఉందనగా మనం ఆ బుక్‌ని రివైజ్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా సిలబస్ అంతా మనకి ఒక ఐడియా వస్తదనమాట. బట్ ఇప్పటికి ఏమీ టైం అయింది ఏమీ లేదు. మీకు ఉన్న ఈ టైంని యూజ్ చేసుకొని మీరు ఒక హ్యాండ్ బుక్‌ని మెయింటెనెన్స్ చేయండి. హ్యాండ్ బుక్‌లో ఏంటంటే మెయిన్ మనకి కీ టాపిక్స్, మనకి మెయిన్ టాపిక్స్ ఏమున్నాయో అవి కీ టాపిక్స్ రాసుకోండి. అలాగే నెక్స్ట్ మ్యాప్స్, కాన్సెప్ట్ మ్యాప్స్ ఉంటాయి కదా మనకి. కాన్సెప్ట్ మ్యాప్స్ కింద మీరు చదివిందంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఆ టాపిక్ వైజ్ మీరు ఒక నోట్‌బుక్‌లో కాన్సెప్ట్ మ్యాపింగ్ కింద నెక్స్ట్ టా మెయిన్ పాయింట్స్ ఇవన్నీ మీరు ఒక బుక్ మెయింటైన్ చేసి ఆ బుక్‌లో మీరు రాసుకొని చదువుకుంటూ ఉంటే అది మీకు వెంటనే క్విక్ రివిజన్. అంటే వెంటనే మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒక్కసారి ఆ బుక్ తీసి మీరు చదువుకున్నారంటే ఈజీగా అన్నీ రాయగలే అవకాశం ఉంటదనమాట. ఇది నేను ఇప్పుడు నార్మల్‌గా చెప్తున్నాను. ఇది ఫస్ట్ నుంచి కూడా మీరు చేయాల్సుంటది. మీ ఏంటంటే స్టార్టింగ్ మీకు ఎప్పుడైతే లెసన్స్ స్టార్ట్ అవుతున్నాయో అప్పటి నుంచి మీరు ఒక బుక్ మెయింటైన్ చేసి ఆ బుక్‌లో మీరు ప్రతి టాపిక్ వైస్ క్లాస్‌లో ఏం చెప్తున్నారనేది మీరు నోట్ చేసుకుంటే అది ఇప్పుడు బుక్ తీసి మీరు రివైజ్ చేస్తే ఈజీగా మీరు ఎగ్జామ్‌లో మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇది బుక్ అనేది మెయింటైన్ చేయడం ఒకటి. నెక్స్ట్ మనకి మేక్ కాన్సెప్ట్ మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్ చెప్పాను కదా! కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉంటది కదా! సో, దాన్ని మీరు కంపల్సరీ చూసుకోవాలి. అలాగే సైన్స్ అంటేనే డయాగ్రామ్స్. అందులోని బయాలజీ అంటే కంపల్సరీ డయాగ్రామ్సే అనమాట. ఇక్కడ మనకి ఏ డయాగ్రామ్ ఉంటే ఆ డయాగ్రామ్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. నార్మల్‌గా మీకు 4 మార్క్స్ క్వెషన్స్‌లో అయినా డయాగ్రామ్ ఉందనుకో, డయాగ్రామ్ వేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి కంపల్సరీ. నెక్స్ట్ మీకు నార్మల్‌గా ఒక డయాగ్రామ్ ఇస్తాడు కదా! ఆ డయాగ్రామ్ విత్ లేబులింగ్‌తో డయాగ్రామ్ ఏసి వదిలేయడం, లేకపోతే లేబులింగ్ గుర్తున్న డయాగ్రామ్ ఏదో గీయడం అని కాదు. కంపల్సరీ డయాగ్రామ్ అనేది నీట్‌గా ఉండాలి. అలాగే డయాగ్రామ్ ఏసిన మార్క్స్ అనేది వెయ్యరు. కంపల్సరీ లేబులింగ్ అనేది చేయాల్సిందే. సో, డయాగ్రామ్ ఎంత ఇంపార్టెంటో లేబులింగ్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అనమాట. మీరు 4 మార్క్స్ అయినా, 8 మార్క్స్‌కి అయినా కంపల్సరీ ఒక క్వెషన్ ఇచ్చాడనుకో దానికి రిలేటెడ్ మీకు డయాగ్రామ్ ఉంది అంటే కంపల్సరీ అది అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి రాయండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మీరు డయాగ్రామ్‌ని బట్టి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చు. అక్కడ మీరు పర్టిక్యులర్‌గా బట్టి చదవాలి అనేది ఏమీ ఉండదనమాట. సో, ఇక్కడ మనకి కాన్సెప్ట్ మ్యాపింగ్ కూడా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ మ్యాపింగ్ చూసుకోవడం వల్ల మనకి 1 మార్క్స్, 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి ఒక్కొక్కసారి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే డయాగ్రామ్ అండ్ లేబులింగ్. నెక్స్ట్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేది చూసుకుంటూ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అండర్స్టాండ్ ద క్వెషన్ పేపర్. ఇక్కడ మనకి క్వెషన్ పేపర్ని మీరు సాల్వ్ చేయడం వల్ల మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి. ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటదనేది మీకు ఐడియా వస్తది. ఫస్ట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటనే దానికి మనకి ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ పేపర్స్ని మనం సాల్వ్ చేయడం వల్ల మనకి అది ఒక ఐడియా వచ్చేస్తదనమాట. దాన్ని బట్టి కొంచెం మనకి ఫియర్ కూడా పోతది. నెక్స్ట్ మేక్ షూర్ టైమ్ వైల్ సాల్వింగ్ దిస్ పేపర్స్ సో దట్ యూ గెట్ యూజ్డ్ టు ద ఎగ్జామ్ టైమ్ లిమిటేషన్. ఇక్కడ మనం ఈ క్వెషన్ పేపర్స్ని మనం సాల్వ్ చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ అయిపోకుండా అంటే టైం లిమిట్ ఉంటదనమాట. టైం లిమిటేషన్ అంటే ఫాస్ట్‌గా మనం అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం టైంకి మనం రాయగలుగుతాం అనమాట క్వెషన్స్ అనేవి. ఇది టైం లిమిటేషన్‌కి యూజ్ అవుతుంది మనకి. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఎట్ ది టైంలో మనం పేపర్ని కంప్లీట్ చేయగలుగుతాం. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ని సాల్వ్ చేయడం ద్వారా. రివిజన్ టైం టేబుల్‌లో మనం మెయిన్ చూసుకోవాలంటే మోర్ వెయిటేజ్ చాప్టర్స్ ఏముంటాయో అవి ఫస్ట్ చూసుకోండి. ఎక్కువ ఫోకస్ దేని మీద పెడతారు? మోర్ వెయిటేజ్ చాప్టర్స్. అక్కడ మనకి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. నెక్స్ట్ రివైజింగ్. రెగ్యులర్‌గా మనం రివైజ్ చేస్తూ ఉండాలి ఏ చాప్టర్ అయినా సరే. సో, ఇలా రెగ్యులర్‌గా రివైజ్ చేయడం వల్ల మనకి
ఈ ఎందుకు యూస్ అవుతుంది అంటే ఇలా రెగ్యులర్గా రివైజ్ చేయడం అనేది మనకి ఇంప్రూవ్ యువర్ కాన్సెప్ట్ ఐడియాస్, మన కాన్సెప్ట్ ఐడియాస్ అనేది ఇంప్రూవ్ అవుతానికి యూజ్ అనమాట. నెక్స్ట్ రెడ్యూస్ లాస్ట్ మూమెంట్ స్ట్రెస్. ఇంకా ఈ రివిజన్ టైం టేబుల్ చేయడం వల్ల అంటే ఒక టైం టేబుల్లో మీరు ఈ చాప్టర్ అనేది ఎప్పుడు చదవాలి, ఈ టాపిక్ అనేది ఎప్పుడు చదవాలని ఒక ప్లానింగ్ ప్రకారం మీరు ఒక ప్లాన్ చేసుకుంటే లాస్ట్ మూమెంట్ స్ట్రెస్ కూడా మనకి తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ రివిజన్ టైం టేబుల్ వల్ల మనకి యూజ్ ఏంటి? మోర్ వెయిటేజ్ చాప్టర్ని ఫస్ట్ మనం ఫోకస్ చేయడం. నెక్స్ట్ అందులో మనకి ఏ చాప్టర్ అనేది ఎక్కువ వెయిటేజ్ వస్తుందో ఆ చాప్టర్ మనం టైం టేబుల్లో సెట్ చేసుకుని నెక్స్ట్ అలా అని రిమైనింగ్ టాపిక్స్ వదిలేయమని కాదు, బట్ ఎక్కువ వెయిటేజ్ చాప్టర్స్ని ఫస్ట్ ఫోకస్ చేయమని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ దీనివల్ల మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఫైనల్ టైంలో ఇంకా ఒక 1 వీక్ ఉంది, ఒక 10 డేస్ ఉంది అన్న టైంలో మీరు బుక్ పెట్టుకొని చదివేసి హడావిడి చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. ఫస్టే మీరు టైం టేబుల్ మెయింటైన్ చేస్తే లాస్ట్లో మీకు ఆ స్ట్రెస్ అనేది ఉండదు, టెన్షన్ అనేది ఉండదు. లాస్ట్లో ఈ స్ట్రెస్ పెట్టుకొని ఎగ్జామ్ 1 వీక్ ఉందనగా చదువుదామని అప్పుడు బుక్ తీసి హడావిడి చేసి నైట్ అంతా చదవడం ఇలా చేస్తే అనవసరంగా మీకు ఉన్న మీకు ఇప్పటి వరకు చదివినవి కూడా మ్యాక్సిమం మర్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఆ స్ట్రెస్లో, ఆ టెన్షన్లో. సో ముందు టైం టేబుల్ మెయింటెనెన్స్ చేయండి. నెక్స్ట్ స్టే కన్సిస్టెన్స్ అండ్ స్టే హెల్దీ. ఇలా టైం టేబుల్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ టైం టేబుల్ అనేది అలా మెయింటెనెన్స్ చేయడం వల్ల మీరు డైలీ రీడింగ్ చేయడం, అలాగే రివైజింగ్ నోట్స్, అలాగే నోట్స్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, సో ఆ నోట్స్ అనేది మీరు రివైజ్ చేసుకుంటూ ఉండడం, అలాగే సాల్వింగ్ క్వశ్చన్స్, ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల డైలీ మీకు ఈజీగా ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, స్టే కన్సిస్టెంట్. కంపల్సరీ ముందు మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఇక్కడ మనకి స్టే కాన్సిస్టెంట్, కంపల్సరీ కాన్స్టెంట్గా ఉండి డైలీ రీడింగ్ చేయాలి, రివైజ్ చేస్తూ ఉండాలి, అలాగే క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా వీటితో పాటు స్టే హెల్దీ, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటే మీరు డైలీ చదువుకుంటూ ఉంటే ఈజీగా ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.